ఒక్క నిమిషం. గత 2-3 రోజులకెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు కలవాలని దుర్బుద్ధితోనే అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం ఎవరం లేము. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఉంటాం. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ. ప్రజలను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా హరీశ్వరరావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం. ఇప్పుడు చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం. ఇప్పుడు దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మభ్యపెట్టే సహజం. అది దాన్ని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవమే. మా వ్యక్తిగతం అది. మేము పోవాలన్నా పోకూడదు నిర్ణయించుకునే ఇది మాకు ఉంటుంది. మేము దానిలో పోవాలనుకో అడుగుతారు, అడిగినంత మాత్రం మేము పోతాం అనేది తప్పు. 40 కోట్లు గలీజ్గా ఉంటుంది.